ఐగుప్తును మనం విడిచిపెట్టడం, ఐగుప్తు మనలను విడిచిపెట్టడం నిజమైన పరిపూర్ణ రక్షణ. ఇట్స్ అ కంప్లీట్ సాల్వేషన్. ఐగుప్తుని మనం విడిచిపెట్టాలా, ఐగుప్తు కూడా మనల్ని విడిచిపెట్టాలా. ఐగుప్తుని మనం విడవటానికి 90% సంసిద్ధత మనకు ఉంటది. ఖచ్చితంగా విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. అలాంటి పరిస్థితులు వస్తే నాకు లోకం వద్దు, పాపం వద్దు, ఆశలొద్దు అని వదిలేస్తాం. కానీ ఆ లోకం, పాపం అనే ఐగుప్తు మనల్ని వదలదు. మనల్ని వదలాలి అంటే ఖచ్చితంగా మనకి దానికి మధ్య అగ్ని స్తంభం ఉండాల్సిందే. ఓ అగ్ని పరిచర్య మన మధ్య జరగాల్సిందే. ఏ ఫైర్ మినిస్ట్రీ. నీ దగ్గరకు వచ్చి ఆ లోకం వద్దనుకొని వెళ్ళిపోతున్న దాన్ని, నాకు ఇక అక్కరొద్దు, నాకు వద్దు, ఈ వ్యభిచారం వద్దు, ఈ అక్రమం వద్దు, ఈ ధనాపేక్ష వద్దు, ఈ అలవాట్లొద్దు, ఈ లోకం వద్దు, ఈ పాపం, ఈ శాపం నాకు వద్దు అనుకుని నువ్వు వెళ్ళిపోతున్నావంటే అలా వెళ్ళిపోతున్నటువంటి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వెంటబడుతుంది ఐగుప్తు. నిన్ను ముట్టకుండా ఉంచగలిగిన ఏకైక దేవుని సాధనం అగ్ని.